సో హ్యాపీ మార్నింగ్. సో మీ అందరినీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దిస్ మూమెంట్ ఇస్ అ కైండ్ ఆఫ్ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ అస్. అందరూ అనుకుంటారా? ఎస్ ఆర్ నో? అంటే ఈ రోజు ఈవినింగ్ ఇక్కడ మనం అందరం కలిసాము. ఎందుకు కలిసాము అనేది మీ అందరికీ తెలుసు. ఓకే, ఏం చేయబోతున్నాం అనేది మీ అందరికీ తెలుసు. ఎలా చేయాలనేది మేము చెప్తాం అంతే. ఓకే, ఇట్స్ ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకు అప్లోడ్స్ అన్నాను? అసలు సెల్ఫ్ అప్లోడ్స్ ఎందుకు? డియర్ ఫ్రెండ్స్, యూ టుక్ యువర్ ఓన్ టైం. మీ టైంని తీసుకుని వచ్చి ఒక పర్పస్. ఆ పర్పస్ ఏంటి? నాలెడ్జ్. ఇంకా మెయిన్ పర్పస్ ఎస్, ఎక్స్ట్రా మనీ ఆర్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎస్ ఆర్ నో? ఎస్, ఈ పర్పస్ తోని మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఈ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఓకే, సో దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్, there are some protocols, there are some rules and regulations where you need to follow. మీరందరూ ఇది కనుక ఫాలో అవుతే డెఫినెట్ గా మీ ఎక్స్ట్రా ఇన్కమ్ మీ దగ్గరికి వస్తుంది. పైలట్ ఏం చేస్తాడు? ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని సేఫ్ గా టేక్ ఆఫ్ చేసి ఆటో పైలట్ మోడ్ లో తీసుకెళ్లి మళ్ళీ ల్యాండింగ్ చేయాలి. అవునా కదా? ఎస్ అవును. సో ఒక పైలట్ అంత పెద్ద జాబ్ చేస్తున్నాడు. యూనో, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఫస్ట్ ఒక లీడర్ ఏం చేయాలి అంటే మీ అందరినీ కూడా మీ అందరం టేక్ ఆఫ్ చేయాలి. ఒక్కసారి కనుక గాల్లోకి ఎగిరిందంటే ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. క్రూజ్ అంటారు దాన్ని. ఏమంటారు? ఎస్, ఆ క్రూజ్ మోడల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బిజినెస్ ఆటోమేటిక్ గా ముందుకెళ్తా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్, దట్స్ ఆల్. మీ ఫ్రూట్స్ మీరు తీసుకుంటారు. అప్పుడు ఇది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట బిజినెస్. ఆ లెవెల్ వచ్చేంత వరకు యూ హ్యావ్ టు బీ విత్ దిస్. మీ సీనియర్స్ తో కనుక ఉంటే డెఫినెట్ గా మీరు మంచి డెస్టినేషన్ లో ల్యాండ్ అవుతారు. డెస్టినేషన్ అగైన్ బ్యాక్ టు ది పైలట్. డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో, పైలట్ కి డెస్టినేషన్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ కూడా డెస్టినేషన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అండ్ దానికంటూ ఒక అరైవల్ టైం కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? అండ్ మీ అందరికి నేను ఏం చెప్తున్నానంటే యూ షుడ్ ఆల్సో బి విత్ ద డెస్టినేషన్. మీరు ఏ డెస్టినేషన్ లో ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు? ఓకే, అండ్ ఏ టైం కి ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ నెలలో ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ఇయర్ లో మీరు ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? అంటే ఇది మళ్ళీ మరి మీరు లైక్ అనుకోవచ్చు, ఇది ఏది మోటివేషన్ చెప్తున్నాడా శ్రవణ్ ఇక్కడ అంటే కాదు, రియల్ టైం ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఓకే, సో ఈ ఫ్యాక్ట్ కనుక ఎవరైతే అర్థమవుతుందో, ఎవరికైతే వాళ్ళ మైండ్ లో కరెక్ట్ కూర్చుంటుందో డెఫినెట్ గా వాళ్ళ ఫ్లైట్ ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ చేస్తారు. సేఫ్ గా అంటే విత్ సక్సెస్. ఫ్లైట్ ల్యాండ్ అయిందంటే సక్సెస్ కాదా బాస్ చెప్పాలి మీ అందరూ. మరి మీరందరూ కూడా సక్సెస్ గా ల్యాండ్ అయ్యారంటే మీ ఫ్యామిలీ ఎంత అద్భుతంగా ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారు. ఎస్ అవును? మరి మీ సక్సెస్ కాదా అది? మరి పెట్టుకుందామా, మనం ఒక అరైవల్ పెట్టుకుందామా, మనకంటే ఒక టైం పెట్టుకుందామా, మనం ఏం చేయాలనుకుంటున్నాం పెట్టుకుందామా అందరం కూడా. ఆర్ యు ఆల్రెడీ? పెడతామా వద్దా? ఓకే, ఈ రోజు నుంచి గట్టిగా పెట్టుకోండి బాస్. ఓకే, నేను చెప్తున్నాను కదా, వీఆర్ ఎంపైర్. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాం మొత్తం కూడా. ఒక 200 పైగా మెంబర్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి. 200 పైగా మెంబర్స్ ఉన్నారు అంటే హౌ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద బిజినెస్. ఇంకా రానున్న రోజుల్లో మేము ఎలా చేయాలనుకుంటున్నాం, ఓకే, ఎలా మీరు కూడా తయారవుతారు, మమ్మల్ని కూడా మీరు టేక్ ఆఫ్ చేసి ఓవర్టేక్ చేసి కూడా మీరు ముందుకెళ్ళొచ్చు. అలాంటి ఒక దమ్మున్న బిజినెస్ ఏంటది? రియల్ ఎస్టేట్ కదా. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు సేల్స్ అన్నారు ఒక అద్భుతమైన మిత్రుడు. సేల్స్ అనే రంగానికి చాలా అద్భుతంగా ఇన్కమ్ ఉంటుంది అని మీ అందరికి తెలుసు. నేనేమంటున్నానంటే ఈ ప్రపంచంలోనే ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇందాక మీరందరూ ఇంట్రడక్షన్స్ ఇచ్చినప్పుడు నేను మీ ఇంట్రడక్షన్స్ వింటా ఉన్నాను. డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు ఒక్కొక్కరు. ఓకే, కొంతమంది వీడియో ఎడిటర్ అని చెప్పారు మన సార్ వచ్చేసి ఇందాక. ఓకే, ఒక మ్యామ్ వచ్చి ఇందాక ఫెసిలిటేటర్ అన్నారు, ఎంఎన్ఆర్ ఎక్సలెన్స్ లో నేను ఫెసిలిటేటర్ అన్నారు. యా, అండ్ కొంతమంది అయితే మాక్సిమం పీపుల్ ఐటీ నుంచి ఉన్నారు. అండ్ కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు కాలేజెస్ లో. అండ్ కొంతమంది అడిటర్స్ ఉన్నారు. ఇక్కడ ముగ్గురు కూడా అడిటర్స్ కూర్చున్నారు. యా, అంటే డిఫరెంట్ టీమ్ ఏదైతే ఉందో, అంటే నేను ఏమంటానంటే ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అందులో P&L ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్. అడిటర్స్ కి బాగా తెలిసింది. ఓకే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది March 31st కి. ఎస్ అవును? March 31st కి క్లోజ్ అవుతే ఆ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్, రిటైల్, టెలికామ్, ఇంకా ఎడ్యుకేషన్, ఇలాంటి ఇండస్ట్రీస్ మీరు ఐటీ ఏదైనా తీసుకోండి బాస్, తీసుకున్నా అందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి?
ఓకే, హెచ్ఆర్ అనుకోండి, R&D అనుకోండి, సేల్స్ అనుకోండి, తర్వాత ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్, బ్రాండింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి. అవునా కాదు? ఇవన్నీ ఉంటాయా? ఉండయా? ఇవన్నీ పనిచేస్తేనే ఆ ఆర్గనైజేషన్ అనేది ముందుకెళ్తుంది, లేకపోతే ఆర్గనైజేషన్ ఫెయిల్ అవుతుంది. రైట్. అయితే ఇప్పుడు సేల్స్ అనే దాన్ని పక్కన పెడదాం. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికి వచ్చే పక్కన పెడితే వేరే డిపార్ట్మెంట్స్ గురించి మీకు చెప్తాను. సో ఇప్పుడు హెచ్ఆర్ టీం ఉంది, అకౌంట్స్ టీం ఉంది, తర్వాత బ్రాండింగ్ టీం ఉంది, R&D టీం ఉంది. ఏ టీం అయినా తీసుకోండి, ఇవన్నీ ఏం చేస్తాయంటే కంపెనీకి ఖర్చు పెట్టిస్తా ఉంటాయి. ఏం చేస్తాయి సార్? కానీ ఒకటే ఒక డిపార్ట్మెంట్ కంపెనీకి ఇన్కమ్ తీసుకొచ్చే డిపార్ట్మెంట్ ఏంటి? సేల్స్ అండ్ మార్కెటింగ్. అంటే ఇక్కడ ఆడిటర్స్ కూర్చున్నారు, ఎప్పుడు కూడా ఆడిటర్స్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ నుంచి ఇంత ఇన్కమ్ వచ్చిందని చూపిస్తారు, కానీ ఎక్స్పెండిచర్ అయినా చూపించారు అనమాట. అర్థమవుతుందా మీ అందరికి? సో అలాంటి ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్ లో, అద్భుతమైన ప్రొఫెషన్ లోకి మనం వచ్చినందుకు మీ అందరికీ కూడా శభాష్ అనుకోవాలి, గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి మీ అందరూ కూడా. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనగానికి చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని చీప్ గా చూస్తూ ఉంటారు. ఎలా చూస్తారు సార్? చీప్ గా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చీప్ గా చూస్తారు, కానీ మనం ఎలా చూసుకోవాలంటే చీఫ్ గా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? చీఫ్. ఎంత బాగుంది కదా ఇది కదా. ఇందాక మన బోస్ గారు నన్ను అంటున్నారు చీఫ్ పైలట్ అని అంటున్నారు, రైట్? సో ఈ టైటిల్ మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఓకే వాళ్ళు చీఫ్ గా చూస్తే మనం ఎలా చూసుకోవాలి? చీఫ్. ఐ యామ్ ద చీఫ్ ఆఫ్ మై సెల్ఫ్. అరే, హూ ఆర్ యూ టు టెల్ మీ? హూ ఆర్ యూ టు క్రిటిసైజ్? హూ ఆర్ యూ టు డ్రాగ్ మీ బ్యాక్? ఎందుకు నన్ను వెనుకకు గుంజుతున్నావు? గుంజుకో, నీకేముంది బాస్, గుంజుకో. చీప్ గా నన్ను చూసుకుంటున్నావు. ఓకే, నాకంటే చీప్ నువ్వు రా బై, కానీ నాకు నేను చీఫ్. తర్వాత అంటారు మేము, అరే వీడు చీప్ కాదు రా, వీడు ఇంతేరా, వీడు ఇట్లనే రా, వీడు ఇంతేరా, వీడితో ఏం కాదురా, వీడు ఎప్పుడు కూడా చీప్ పనులు చేస్తారా. ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్సే మాట్లాడతారు మీకు తెలియకుండా. ఎస్ ఆర్ నో? తర్వాత ఫ్రెండ్స్ అంటే తక్కువ మాట్లాడతారు, మీ ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని లాగుతూ ఉంటారు వెనకకి. మీ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీ శత్రువులు అయితే ఇంకా మరీ లాగుతూ ఉంటారు. ఏ చీప్ 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 అని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు దాని స్పెల్లింగ్ ఏంటి? చీప్ స్పెల్లింగ్ చెప్పండి. చీప్, CHEAP, చీప్. కానీ చీఫ్ స్పెల్లింగ్ చెప్పండి, CHIEF. చీఫ్ అనే దాంట్లో నువ్వు ఉండాలి ఇప్పుడు కూడా. వాడు చీఫ్ అనుకుంటే ఒకరోజు కంపల్సరీ నువ్వు చీఫ్ అవుతావు. ఓకే. సో మినిస్టర్స్ లో అందరికంటే గొప్ప మినిస్టర్ ఎవరు? చీఫ్ మినిస్టర్ కదా. ఎస్ ఆర్ నో? మరి మనం అందరం ఏమవ్వాలి? చీఫ్ అవ్వాలి, చీఫ్ మినిస్టర్స్ అవ్వాలి. వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్ వీ హావ్ టు బికమ్ ఏ చీఫ్. మీరు ఏదైనా చేయండి బాస్, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అద్భుతంగా చేయండి, చీఫ్ అవ్వాలి ఇందులో. ఓకే, మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు, మీకు అంత గైడెన్స్ ఉంది. బాస్ మనం అందరం ఏం చేస్తున్నావు అన్నది కాదు, నువ్వు ఏ ప్రొఫెషన్ లో ఉన్నావు అన్నది కాదు, నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అన్నది కాదు, నీ దగ్గర ఏముండాలి బాస్ చెప్పండి ఒకసారి. ఏముండాలి? ఎస్, దిస్ ఇస్ ది క్రైటీరియా, దిస్ ఇస్ ద ప్రైమరీ గోల్. ఏది కావాలి మనకి? మనీ కావాలి. మనీ ఉంటేనే మనల్ని ఏమంటారంటే, ఏమంటారు బాస్? నీ దగ్గర డబ్బు లేదనుకో హూ ఆర్ యూ అంటారు, డబ్బు ఉందంటే హౌ ఆర్ యూ అంటారు. అర్థమైందా? డబ్బు ఉంటే హౌ ఆర్ యూ, డబ్బు లేకపోతే అరే ఆ చీఫ్ కూడా వస్తుండ్రా తీసే అన్నట్టు అనమాట. అదే డబ్బు ఉంది అనుకో చీఫ్, అరే చేరేసి కూర్చోబెట్టి అన్న వస్తుండ్రు, అన్నకు సలాం కొడదాం కదా. ఇంత అద్భుతంగా ఉంటుంది. మరి ఈ డబ్బు సంపాదించే అవకాశం మీ అందరికి వచ్చింది అంటే మీరందరూ డబ్బు సంపాదిస్తలేరని నేను చెప్పట్లేదు బాస్. అగైన్ యూ డోంట్ టేక్ మీ ఇన్ అ రాంగ్ వే. మీరందరూ సంపాదిస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చింది నేను ఫస్ట్ లైన్ లోనే స్టార్ట్ చేశాను, ఒక పర్పస్ తో వచ్చాం. ఆ పర్పస్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్. ఎక్స్ట్రా ఇన్కమ్, మీకు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా సంపాదించే దానికోసం ఇక్కడికి వచ్చాం మనం అందరం. ఎస్ ఆర్ నో? ఆర్ యు ఆల్ గెటింగ్? మరి ఎక్స్ట్రా ఇన్కమ్ నీకు కావాలి అంటే యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా వర్క్. ఇది అందరికీ తెలుసు కానీ చేయట్లేదు కదా. ఎస్. సో బాస్ అందుకే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మీరు ఏ పని చేస్తున్నారు అన్నది కాదు ఇక్కడ, లీగల్గా ఏ పని అయినా చేయొచ్చు డబ్బు సంపాదించడానికి. లీగల్గా దేనికోసం సార్? దేంట్లో చేయాలి సార్ పని? లీగల్గా. సార్ ఏమని చెప్తున్నాడు, ఒకటి చిన్న స్టేట్మెంట్, పనికి వచ్చే పని, డబ్బిచ్చే పని, అందరూ మెచ్చే పని, అందరూ ఇష్టపడే పని చేస్తే తప్పు లేదని అంటాను. అదే పని రియల్ ఎస్టేట్ అని చెప్తాను నేను ఖచ్చితంగా. నువ్వు ఇష్టపడుతున్నావు, కష్టపడుతున్నావు, పనికి వచ్చే పని, డబ్బు ఇచ్చే పని, అండ్ అందరూ మెచ్చే పని. సార్ మీరందరూ సంపాదిస్తున్నారు సార్, ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎక్కడ పెడతారు సార్ మీరు డబ్బుని? ఎక్కడ పెడతారు బ్రదర్స్ మీరందరూ?
ఓకే, there will be some kind of investment plans. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో టాప్ మోస్ట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే ఏంటది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో డబ్బు పెడతారు మరి మీరు అందరు కూడా. ఎక్కడెక్కడ సంపాదించవచ్చు, ఎక్కడ పెడతారు డబ్బులు? రియల్ ఎస్టేట్ పెడతారు. మరి అలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ మనం చేస్తున్నాం కదా, ఎందుకు నామోషిగా ఫీల్ కావాలంటున్నాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నామోష్ ఫీలింగ్ అని తీసేద్దాం. ఓకే, లోగా ఫీల్ అవ్వడం అనేది తీసేద్దాం. ఓకే, మన గురించి మనం ప్రమోట్ చేసుకోవడానికి భయపడద్దు, మోమాట పడద్దు, అస్సలే క్వశ్చన్స్ ఉండకూడదు మీకు మైండ్ లో. యూ షుడ్ బి వెరీ క్లియర్. చాలా క్రిస్టల్ క్లియర్ మైండ్ సెట్ ఉండాలి మీకు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే 100% యూ హావ్ టు టాక్ టు సో మెనీ పీపుల్. చాలా మందితో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు ఒకరు కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, ఎంతో మంది మీకు కనెక్ట్ అవుతా ఉంటారు. ఎస్ ఆర్ నో మై బాస్? ఎస్ ఆర్ నో? అండ్ ఇక్కడ మెయిన్ గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరందరూ రియల్ ఎస్టేట్ లో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఫస్ట్, చాలా మంది నేను వినున్నాను మీరందరూ ఫ్రెషర్స్ అని ఉన్నారు. సార్ మీరేం ఫ్రెషర్స్ కాదు. ఓకే, రియల్ ఎస్టేట్ అంటే ఇది అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి. రియల్ ఎస్టేట్ అని వింటున్నారా లేదా? ఇండస్ట్రీ వింటున్నారా లేదా? కానీ అందులో కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సింది ఉంది అంతే. ఇదేం కొత్త కాదు మీకు. ఏమో ఇప్పటికి ఎంతమంది భూమి కొన్నారు సార్? మీ నాన్నలో లేకపోతే మీరు మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి భూమి కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వండర్ఫుల్. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు. మరి భూమి కొన్నారు అంటే మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో ఎంతో కొద్దిగా మీకు జ్ఞానం ఉంటది కదా సార్, నాలెడ్జ్ ఉంటది కదా. మరి కొత్త వాళ్ళు కాదు కదా మీరు రియల్ ఎస్టేట్ కి కదా. సో అండ్ ఇంకొకటి ఏమంటున్నానంటే, ఈ రియల్ ఎస్టేట్ అనేది మీకు కొత్త కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మీరు కొద్దిగా మాతో ట్రావెల్ అవుతారో, ఒక జస్ట్ నేనేమంటున్నా అంటే 45 days. ఎంత సార్? 45 days లో మీ అందరికి రియల్ ఎస్టేట్ అంటే ఏంటో అర్థమైపోతుంది, కంప్లీట్ పిక్చర్ అర్థమైపోతుంది. ఓకే, ఈ 45 days మాతో పాటు మీరు ట్రావెల్ చేయండి. యూ కమ్ టు మీటింగ్స్, యూ కమ్ టు సైట్స్, యూ కమ్ టు సమ్ కైండ్ ఆఫ్ అదర్ ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఇలాంటి ఈవెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో అలాంటి ఈవెంట్స్ మీరు రండి. డెఫినెట్ గా మీ అందరికి మేము హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము. కావాలంటే ఇంకా స్పూన్ ఫీడింగ్ కూడా చేద్దాం మీ అందరికి. ఓకే, అండ్ డెఫినెట్ గా మీరు అందరూ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆ ముద్ద తినడానికి మీరు రెడీగా ఉండాలి. మా వేలు పట్టుకొని నడవడానికి మీరు రెడీగా ఉండాలి. ఓకే బాస్, ఇప్పుడు జనరల్లీ మనకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది టైంకి. పెళ్ళైనప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అవుతుంది కదా. పెళ్ళైన తర్వాత అబ్బాయి అమ్మాయి ఏం పట్టుకుంటాడు? చెయ్యి పట్టుకుంటాడు, రైట్? ఆ చిట్కి నీళ్ళు పట్టుకుంటారు. ఎస్ అవును? అమ్మాయి పట్టుకుంటుందా, అబ్బాయి పట్టుకుంటాడా? అబ్బాయి పట్టుకుంటాడు, రైట్? అంటే నిన్ను చాలా సేఫ్ గా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు, నేనే చూసుకుంటాను, నీకే ఎవ్రీథింగ్ అని చెప్తాడు. అవునా? యు ఆర్ మై ఎవ్రీథింగ్. ఓకే, అవునా కాదా? అంటే ఎందుకు? అండ్ ఇంకా చెప్పాలంటే అక్కడ ముడి వేస్తారు. ఎస్ అవును? అది ఏదైతే దుపట్టా ఉంటుందో ఆ దుపట్టాకి ఆ శారీ కొంగు ఏదైతే ఉంటుందో దానికి ముడి వేస్తారు. ఎస్ అవును? అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీ అందరికంటే, అక్కడ ఆ పర్సన్ మొత్తం టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు.